రిటర్న్స్ ఉన్నాయి. వానికి రాదట రైతు బంధు. ఐటీ రైతు బంధు ఎవరికి లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయి. 2 ఎకరాలు 3 ఎకరాలట. ఇవన్నీ తెలుస్తుంది ప్రజలకు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి దయచేసి 90 రోజుల తర్వాత ఇక ఉంటది ఇక సినిమా. 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఒకసారి పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి శ్రీశ్రీ అన్నాడు, అలెగ్జాండర్ లాంటి పోయిండు, నేనే చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా, ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తా, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కాంతిలో పుట్టిన బిడ్డ, అధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చింది. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. పోలీసు కానీ అధికారులు కానీ మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు. గుర్తుపెట్టుకోండి, తొందరపడవద్దు, మనం తొందరపడవద్దు. నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్న మా నాయకులకు అందరికీ, మనం ఎవరి తెరవకపోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ మన